దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రాంతీయ పార్టీల ఉనికిని జమిలీ ఎన్నికలు ప్రశ్నార్థకం చేస్తాయన్న ఆందోళన ఆయా పార్టీలో వ్యక్తమవుతోంది. బీజేపీ శాశ్వతంగా కేంద్రంలో అధికారంలో కొనసాగే వ్యూహంలో భాగంగానే జమిలీ జపం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలన్నీ ఇప్పటికే జమిలీకి సై అనేశాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం జమిలీకి సై అనడమే కాకుండా ఇప్పటి నుంచే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్నారా అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు, వ్యూహాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక జగన్ అయితే 2 ఏళ్లలోనే ఎన్నికలొస్తే రాష్ట్రంలో అధికారాన్ని మళ్లీ అందుకోవచ్చన్న ఆశతో జమిలీకి సై అనేశారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ అయితే 5 ఏళ్ల అధికారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి తప్పుదన్న ఉద్దేశంతో జమిలీకి సై అనేసింది. అయితే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం జమిలీ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం జమిలీ తథ్యమన్న ఉద్దేశంతోనే 2 ఏళ్లలో మళ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భావనతో పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. మామూలుగా అయితే జూన్ లో రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం కూటమి సర్కార్కు 2029 వరకు అంటే 5 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగే అవకాశం ఉంది. కానీ జమిలీ కనుక వస్తే ముందుగానే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న చర్చ ప్రకారం 2026 లేదా 2027లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో మోడీ సర్కార్ ఉంది. అందుకోసం జమిలీ బిల్లును ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఉభయ సభల ఆమోదం పొందాలన్న కృత నిశ్చయంతో ఉంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణలకు సైతం రెడీ అవుతోంది. తాజాగా అంటే శుక్రవారంన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మన టార్గెట్ 2029 కాదు 2026 అని కుండబద్దలు కొట్టేశారు. సమయం తక్కువ ఉంది, హామీలు అమలుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. అలా చెప్పడం ద్వారా జమిలీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నామన్న సంగతిని చెప్పకనే చెప్పేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 100 రోజులలో సాధించిన విజయాలు, అమలు చేసిన వాగ్దానాల్ని ప్రజలకు వివరించాలని పార్టీ నేతలను ఆదేశించారు. స్పష్టంగా 2026లోనే జమిలీ ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టంగా చెప్పకపోయినా అందుకు సన్నద్ధులు కావాలన్న విషయాన్ని స్పష్టంగా సంకేతాన్నైతే ఇచ్చారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు 2027లో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయానికే జమిలీకి మోడీ సర్కార్ ముహూర్తం ఖరారు చేయాలని